నిషేధిత సింథటిక్ డ్రగ్స్ పట్టుకున్నారు పోలీసులు. 120 కిలోల ఎఫిడ్రిన్ స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ 24 కోట్లు ఉంటుందని తెలిపారు. 3 నిందితులను అదుపులోకి తీసుకోగా మరో 5 పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. రామోజీపేటలోని యాదాద్రి లైఫ్ సైన్సెస్ కెమికల్ ఫ్యాక్టరీలో తయారు చేసినట్లు తేలడంతో ఉదయం నుండి పోలీసులు కంపెనీలు తనిఖీలు చేపట్టారు. ఈ డ్రగ్స్ గూడూరు టోల్ ప్లాజా వద్ద స్వాధీనం చేసుకున్నట్లుగా తెలిపారు. నిందితులు కృష్ణారెడ్డి, అహ్మద్, సునీల్ ను అరెస్టు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. జాయింట్ ఆపరేషన్లో నిన్నటి రోజున ఇన్ఫర్మేషన్ బేస్డ్ తోటి సుమారు 100 కిలోల సింథటిక్ డ్రగ్, దాని వర్త్ సుమారు 24 కోట్లు అంతకు మించి కూడా ఉండవచ్చు అని చెప్పేసి అంచనా. సో చాలా కష్టపడి ఇన్ఫర్మేషన్ నెట్వర్క్ తోటి, ఇన్ఫర్మేషన్ సోర్స్ తోటి ఈ ఆపరేషన్ని ఆల్మోస్ట్ ఒక వారం నుంచి నిఘా పెట్టి ఈ ఆపరేషన్లో రెడ్ హ్యాండెడ్గా ఈ ముఠాని పట్టుకోవడం జరిగింది. వివరాలకు వెళ్తే నిన్నటి రోజున మనకు మధ్యాహ్నం ప్రాంతంలో ఇన్ఫర్మేషన్ జాయింట్ టీమ్కి రావడం జరిగింది రిగార్డింగ్ ఒక 100 కిలోల సింథటిక్ డ్రగ్, మెటాఫ్రేమ్, ఎపిడ్రోమ్. ఇవి రెండు కూడా వేరియంట్స్. ఈ సింథటిక్ డ్రగ్ని 100 కిలోల సింథటిక్ డ్రగ్ని ఒక ముంబై బేస్డ్ ఒక రిసీవర్కి అప్పచెప్తున్నారనే ఇన్ఫర్మేషన్ తోటి మన వాళ్ళు చెకింగ్ పెట్టడం జరిగింది. సో మనకి ఇన్ఫర్మేషన్ చాలా పక్కగా వచ్చింది. అండ్ వాళ్ళు మన చెక్ పోస్ట్ని అవాయిడ్ చేయడానికి మన బీబీనగర్ టోల్ ప్లాజా కాకుండా రైల్వే అండర్ బ్రిడ్జ్ నుంచి కూడా డీ2 తీసుకోవడం జరిగింది. సో అక్కడ కూడా మన ఇంకో చెక్ పోస్ట్ ఉంది. ఈ డ్రగ్ మ్యానుఫ్యాక్చరింగ్ జరుగుతున్న యూనిట్ మన యాదగిరిపల్లి పక్కన ఉన్న రామాజీపేటలో ఉన్న ఒక ఫ్యాక్టరీ, సిక్ ఫ్యాక్టరీ. అది ఆ ఫ్యాక్టరీ గత 3 నెలల క్రితమే దానికి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నుంచి ఎన్ఓసి రద్దయిపోయింది. రైట్, ఇక యాదాద్రిలో భారీగా సింథటిక్ డ్రగ్ ని స్వాధీనం చేసుకున్నట్టుగా తెలుస్తోంది. రైటింగ్ సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి జానయ్య అందిస్తారు. జానయ్య, యాదాద్రి భువనగిరి జిల్లాలో డ్రగ్స్ పట్టివేత కలకలం సృష్టించిందని చెప్పవచ్చు. నిషేధిత డ్రగ్స్ ను తయారు చేస్తూ అక్రమంగా రవాణా చేస్తున్నటువంటి అంతర్రాష్ట్ర ముఠాను రాచకొండ పోలీసులు గత 2 రోజుల నుంచి వేసినటువంటి నిఘాతోటి వాళ్ళు నిన్న ఏదైతే యాదాద్రి భువనగిరి సమీపంలో ఉన్నటువంటి గూడూరు టోల్ ప్లాజా వద్ద అక్రమంగా తరలిస్తున్నటువంటి సింథటిక్ డ్రగ్స్ ను వాళ్ళు పట్టుకోవడం జరిగింది. దాంతో పాటు 3 నిందితులను కూడా అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టడంతో అసలు నిజాలు ఏదైతే డ్రగ్స్ తయారు చేసినటువంటి పూర్తి వివరాలన్నీ కూడా ఆ విచారణలో తేలడంతో నిన్న మధ్యాహ్నం నుంచి కూడా ఈ రోజు సాయంత్రం 4 గంటల వరకు ఏదైతే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నుంచి సీజ్ చేయబడినటువంటి యాదాద్రి లైఫ్ సైన్స్ కెమికల్ పరిశ్రమకు సంబంధించి సీజ్ చేయబడినటువంటి కంపెనీలో నిషేధిత సింథటిక్ డ్రగ్స్ ను తయారు చేస్తున్నటువంటి ముఠా గుట్టు రట్టును మాత్రం పోలీసులు చేశారని చెప్పవచ్చు. దాదాపు 120 కేజీల ఏదైతే ఈ డ్రగ్స్ సరఫరా చేస్తున్నారో ఆ డ్రగ్స్ ను పట్టుకోవడంతో దాదాపుగా ఆ డ్రగ్స్ విలువ సుమారుగా 24 కోట్లు ఉంటుందనేది పోలీసులు అలాగే డ్రగ్స్ అధికారులు చెప్తున్నప్పటికీ దాని విలువ దాదాపుగా 70 కోట్ల వరకు కూడా ఉంటుందనేది మాత్రం తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఈ 3 నిందితుల నుంచి కూడా పూర్తి సమాచారాన్ని సేకరించడం జరిగింది. ఈ ఏదైతే ఇక్కడ యాదాద్రి మండలంలో ఉన్నటువంటి రామాజీపేట సమీపంలో ఉన్నటువంటి ఈ యాదాద్రి లైఫ్ సైన్స్ కెమికల్ ఫ్యాక్టరీకి సంబంధించి గత 3 నెలల క్రితమే దాన్ని సీజ్ చేయడం జరిగింది. అయితే అది పూర్తి నష్టాల్లో ఉండడంతో ఈ డ్రగ్స్ తయారీకి సంబంధించి ఒక ముంబైకి సంబంధించిన కెమిస్ట్ తోటి వీళ్ళంతా కూడా ఒక ఒప్పందం చేసుకొని ఈ డ్రగ్ తయారీ చేసుకుంటే ఎక్కువ మొత్తంలో డబ్బు వస్తుందనే
ఆశతోటి వీళ్ళంతా కూడా కలిసి ఏదైతే పరిశ్రమకు సంబంధించినటువంటి యజమానితో పాటు పార్ట్నర్లు అలాగే కొంతమందితో కలిసి ఈ డ్రగ్స్ వ్యాపారానికి తెరలేపడం జరిగింది. గత కొన్ని రోజులుగా ఈ డ్రగ్స్ తయారీకి సంబంధించినటువంటి రా మెటీరియల్ ని కూడా అక్కడికి తీసుకొచ్చుకొని కెమిస్ట్ ఎవరైతే ఉన్నారో ఆయన సహాయంతో దాదాపుగా ఈ కేసుకు సంబంధించినటువంటి విషయంలో 3 కెమిస్ట్రీ సంబంధించిన అనుభవజ్ఞులు ఉండడంతో ఈ డ్రగ్ తయారీకి సంబంధించి వారి పర్యవేక్షణలోనే ఈ డ్రగ్ తయారీ అంటే రాష్ట్రం అంతటా కూడా డ్రగ్స్ పై కూడా ఉక్కుపాదం మోపుతోంది రేవంత్ రెడ్డి సర్కార్. మరి ఎందుకు ఇంత అంటే 12,000 కిలోలు అలాగే 70 కోట్లకు సంబంధించి కూడా అంటే చాలా పెద్ద మొత్తంలో కూడా ఈ ఎఫిడ్రిన్ డ్రగ్ తయారు చేసినట్టుగా తెలుస్తుంది. అంటే ఎప్పటి నుంచో కూడా దీనికి సంబంధించి కూడా ఒక రకమైన స్కెచ్ వేసి వాళ్ళు తయారు చేస్తూ ఉండాలి. సో ఎవరికి వాళ్ళు సప్లై చేస్తున్నారు, ఏం చెప్తున్నారు పోలీసులు? ఈ డ్రగ్స్ తయారీ విషయానికి సంబంధించి వారం రోజులుగా కూడా మాకు సమాచారం వచ్చింది. దీనిపైన నిఘా పెట్టడం జరిగింది. ఇక్కడ ఏదైతే యాదాద్రి లైఫ్ సైన్స్ కెమికల్ ఫ్యాక్టరీలో తయారైతున్నటువంటి నిషేధిత ఏదైతే ఎఫ్రిన్ అలాగే మెఫెడ్రోన్ సింథటిక్ డ్రగ్ ఇది నిషేధించబడింది ప్రభుత్వం నుంచి. అయినా కూడా ఈ నిషేధిత డ్రగ్ ను తయారు చేసి విక్రయిస్తే ఎక్కువ మొత్తంలో డబ్బులు వస్తాయనే ఉద్దేశంతో సీజ్ చేయబడినటువంటి పరిశ్రమనే ఈ తయారీదారులు కూడా అక్కడ తయారు చేస్తే ఎవరి దృష్టి కూడా ఉండదు, ఇక్కడ సీజ్ అయింది కాబట్టి ఎవరు కూడా పట్టించుకోరు అనే ఉద్దేశంతో ఆ ప్రాంతాన్ని ఎంచుకొని అక్కడ ఈ డ్రగ్స్ తయారీని మొదలు పెట్టడం జరిగింది. డ్రగ్స్ తయారీకి సంబంధించి కూడా దాదాపుగా 200 కిలోల వరకు కూడా వీరికి అడ్వాన్స్ గా అంటే ఏదైతే తమకు కావాల్సినటువంటి 200 కేజీల ఈ నిషేధిత డ్రగ్ కు సంబంధించి అడ్వాన్స్ కూడా తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో కొంత అమౌంట్ కూడా చేతులు మారినట్టుగా తెలుస్తుంది. ఇందులో స్థానికంగా కృష్ణారెడ్డి అనే వ్యక్తి ఇక్కడ ఏదైతే యాదాద్రి ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి కావడం, ఆయన ఇక్కడ ఏం జరుగుతుంది, ఎవరెవరు మన గమనిస్తున్నారు అనే విషయాన్ని ఆయన ఎప్పటికప్పుడు పర్యవేక్షించుకుంటూ లోపల ఏదైతే డ్రగ్స్ తయారీకి సంబంధించినటువంటి రా మెటీరియల్ సరఫరాకు సంబంధించి కూడా ఇతర ఏదైతే ఆ ఫ్యాక్టరీకి సంబంధించినటువంటి యజమాని వాసుదేవాచారి కావచ్చు, ఇంకో పార్ట్నర్ ఆ పార్ట్నర్ కు సంబంధించి ఆయన కూడా ఈ రా మెటీరియల్ డ్రగ్స్ తయారీకి సంబంధించి రా మెటీరియల్ కూడా తీసుకొచ్చేందుకు వీరంతా కూడా అక్కడికి తీసుకురావడం. ముంబైకి చెందినటువంటి ఏదైతే డ్రగ్స్ వ్యాపారి అలాగే మరో కెమిస్ట్ సంబంధించిన ఇంకో వ్యక్తి కూడా ఈ డ్రగ్స్ తయారీలో భాగస్వాములు కావడం. ఇది తయారీ విషయంలో దాదాపుగా 124 కేజీలు నిన్న పట్టుకున్నటువంటి ఏదైతే టోల్ ప్లాజా వద్ద 124 కేజీలు పట్టుబడడం జరిగింది. కానీ అందులో మరో 15 కేజీలు కూడా మరో చోటికి తరలించేందుకు, మరో డ్రగ్ వ్యాపారికి తరలించేందుకు కూడా 15 కేజీల నిషేధిత డ్రగ్ అక్కడ ఉన్నదాన్ని కూడా పోలీసులు సీజ్ చేయడం జరిగింది. ఇంకా విచారణ కూడా అక్కడ పోలీసులు కొనసాగిస్తున్న నేపథ్యంలో ఎంత డ్రగ్ నిషేధిత డ్రగ్ సింథటిక్ డ్రగ్ తయారు చేశారు, ఎవరెవరికి వీళ్ళు సరఫరా చేస్తారు, ఎక్కడి నుంచి వీరికి ఆర్డర్ వచ్చింది అనే విషయంలో కూడా పూర్తి స్థాయిలో విచారణ చేపట్టడం జరిగింది. ఈ డ్రగ్ నిషేధిత డ్రగ్ ఏదైతే ఉన్నదో దానికి సంబంధించి వాస్తవంగా నిషేధిత డ్రగ్ అయినా కాదనేది కూడా ఏదైతే సంబంధిత ఫార్మా సంబంధించినటువంటి డ్రగ్ అధికారులు కూడా అక్కడ పూర్తి స్థాయి ఏదైతే పరీక్షలు నిర్వహించిన తర్వాతనే ఇది నిషేధిత డ్రగ్, ఇది ముంబైకి సరఫరా చేస్తున్నారు ఇక్కడ నుంచి అనే విషయాన్ని ఏదైతే నిర్ధారించిన తర్వాతనే అక్కడ ఉన్నటువంటి ఆ పరిశ్రమకు సంబంధించి తయారీ చేస్తున్నటువంటి ఇతర రా మెటీరియల్ ని కావచ్చు, ప్రస్తుతం తయారు చేసిన 124 కేజీలతో పాటు మరో 15 కేజీలను కూడా పోలీసులు సీజ్ చేయడం జరిగింది. 3 అదుపులోకి తీసుకొని విచారణ చేయడం, వారిని రిమాండ్ కూడా తరలిస్తున్న పరిస్థితి ఉంది. మరో 5 కోసం కూడా ప్రత్యేక టీంలను ఏర్పాటు చేసి పోలీసులు చేస్తున్నారు. అయితే తెలంగాణ ప్రభుత్వం డ్రగ్స్ విషయంలో కఠినంగా వ్యవహరిస్తున్నప్పటికీ ఇలాంటి వ్యక్తులు ఏదైతే నిర్మానుష ప్రాంతాలు, ఎవరికి అనుమానం రానటువంటి ప్రాంతాలు ఎంచుకొని అక్కడ ఇలాంటి డ్రగ్ తయారీ విషయంలో గాని ఇతర గంజాయి సరఫరా విషయంలో గాని వారు అయితే వ్యాపారాన్ని అలాగే కొనసాగిస్తున్నారు. అయితే ఇప్పుడు దొరికినటువంటి ఈ నిందితుల నుంచి ఇంకా ఈ డ్రగ్ నిషేధిత డ్రగ్ కు సంబంధించి ఏదైతే రవాణా ఉన్నదో ఆ రవాణాకు సంబంధించి ఎందులో వాడతారు,
దేనికోసం వినియోగిస్తారు, దీనివల్ల ఎలాంటి నష్టాలు జరుగుతాయనే విషయంలో కూడా పూర్తి స్థాయి విచారణ చేసి రిపోర్టు ఇచ్చిన తర్వాత వీరికి ఎలాంటి శిక్ష పడుతుంది అనేది మాత్రం వేచి చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది.